For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో కాంపౌండ్లో ఏ భాగము కట్ అయితే ఎలాంటి ఫలితం ఉంటుంది. కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కాంపౌండ్ చూసినప్పుడు చతురస్రము లేదా దీర్ఘ చతురస్రంలో ఉంటాయి. మరి కొంతమంది ఇంటిలో ఎలా ఉంటుంది అంటే ఇది ఈశాన్యం అండి, ఇది ఈశాన్యము, ఈ భాగము వారి ఇంటికి ఉండదు. ఈ భాగం ఏమవుతుందంటే పక్కవారికి వెళ్ళిపోతుంది. సార్ ఈ ప్లేస్ పక్కవారి ప్లేసు, మా భాగంలోకి రాలేదు, వాళ్ళ ల్యాండ్ కాబట్టి మాకు ఈశాన్యము ఇలా కట్ అయిపోయింది, వాళ్ళ ఇంటికి ఈశాన్యం ఉండదు. అప్పుడు ఏమవుతుంది, మన కాంపౌండ్లో ఈ ఏరియా పెరుగుతుంది, ఈ ఏరియా పెరుగుతుంది. అంటే ఇంటికి తూర్పు ఆగ్నేయము పెరుగుతుంది, ఉత్తర వాయుము పెరుగుతుంది. దీనివల్ల ఉత్తర వాయుం పెరగడం వల్ల మానసిక సంఘర్షణ, మానసిక బాధలు నిరంతరం వస్తూ ఉంటాయి. తూర్పాగ్నేయము పెరగడం మూలంగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఆ ఇంట్లో శుభాలు జరగడానికి కష్టం అవుతూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఈ ఆగ్నేయము కట్ అవుతూ ఉంటుందండి. కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కాంపౌండ్ వాల్లో వారి ఇంట్లో ఈ ఆగ్నేయము కట్ అయిపోయి ఉంటుంది. ఏమైంది ఈ ఆగ్నేయం అంటే ఇది పక్క వాళ్ళ ల్యాండ్ సార్, అది మా ఏరియాలోకి రాలేదు, వాళ్ళ పరిధిలో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇలా ఆగ్నేయం ఎప్పుడైతే ఇంట్లో కట్ అయిపోయిందో ఇంట్లో శుభాలు కట్ అయిపోతాయి. ఆగ్నేయం అంటేనే శుభాలను ఇచ్చేది. హోమం ఎప్పుడు చేస్తాం, శుభాలప్పుడే హోమం చేస్తూ ఉంటాం. అయితే హోమాలు లాంటివి జరగవు, అంటే పెళ్లి లాంటివి జరగవు. ఎప్పుడైతే ఆగ్నేయం కట్ అయిపోయిందో ఇంట్లో మన బాడీలో టెంపరేచర్ ఎలా ఉండాలో ఇంట్లో కూడా టెంపరేచర్ ఉండాలి, కాంపౌండ్లో కూడా టెంపరేచర్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఆగ్నేయం కట్ అయితే ఇంటికి ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆగ్నేయ దోషం ఏర్పడుతుందో ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. దీని మూలంగా ఏమవుతుంది అంటే ఈ ప్రాంతము పెరుగుతుంది, తూర్పు ఈశాన్యము పెరుగుతూ ఉంది, ఈ ప్రాంతము కూడా పెరుగుతూ ఉంటుంది. దక్షిణము, దక్షిణ నైరుతి కూడా పెరుగుతూ ఉంటుంది. దక్షిణము పెరగకూడదు, దక్షిణ నైరుతి కూడా పెరగకూడదు. దీనివల్ల కోర్టు కేసులు, సర్జరీస్ వస్తూ ఉంటాయి. ఇది కొందరు అంటారు, సార్ తూర్పు ఈశాన్యం పెరిగింది కదా, ఇది కూడా తప్పే. తూర్పు ఈశాన్యము తూర్పు పెరగడానికి కూడా వీలు లేదు. దీనివల్ల కూడా ఇంట్లో ఉన్న ఓనర్ యొక్క పరువు ప్రతిష్ట పోతూ ఉంటుంది. మరికొన్ని ఇళ్లలో ఎలా జరుగుతూ ఉంటుంది అంటే ఈ వాయువ్య భాగం అండి, ఈ భాగము కట్ అవుతూ ఉంటుంది, ఈ భాగం కట్ అయిపోతూ ఉంటుంది, ఈ ఉత్తర వాయుం. ఇది వేరొకరి ఇంటికి వెళ్ళిపోతుంది. సార్ ఈ ల్యాండ్ మాది కాదు, వేరొకరిది, అందుకే మేము ఇలా నిర్మాణం చేసుకున్నాం, మా కాంపౌండ్ నిర్మాణం ఇలా జరిగింది. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇంటికి ఈ భాగము పెరిగింది, ఈ భాగము పెరిగింది. అంటే వాయుం అనేది ఎగిరిపోయింది, చల్లగా చూసేది ఎగిరిపోయింది, మనశ్శాంతినిచ్చేది ఎగిరిపోయింది, డబ్బును మేనేజ్ చేసే ప్రాంతం ఎగిరిపోయింది, జడ్జిమెంట్ ఇచ్చే ప్రాంతం ఎగిరిపోయింది. అలాంటప్పుడు ఇది ఇచ్చే ఫలితాలు మన ఇంట్లో ఉండవు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంటికి ప్రశాంతతే ఉండదు, ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి, చికాగ్గానే ఉంటుంది, చిరాకు పడుతూ ఉంటారు. ఇంట్లో నుంచి ఎవరో ఒకరు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, వారు ఇంటికి తిరిగి రావడానికి ఇష్టపడరు. మరి గొడవలు ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ఏ భాగము పెరిగింది, దక్షిణ నైరుతి పెరిగింది, దక్షిణము పెరిగింది కాబట్టి గొడవలు పడుతూ ఉంటారు. నైరుతి పెరిగింది అంటే రాక్షసుడికి స్థానం ఇచ్చాము, ఆయన చేసే పని ఆయన చేస్తూ ఉంటాడు, అలా చేయడానికి కూడా వీలు లేదు. మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే నైరుతి కట్ అయిపోయి ఉంటుందండి. ఈ నైరుతి భాగం కదా, ఇది కట్ అయిపోతూ ఉంటుంది, అంతే, ఇది ఉండదు వాళ్ళ ఇంట్లో. సార్ నైరుతి ఎందుకు లేదు మీ ఇంట్లో అంటే ఈ భాగము పక్క వారిది, ఈ ల్యాండ్ పక్క వారిది, మాకు ఇలాగనే ఉంది, అందుకే మా కాంపౌండ్ని ఇలా నిర్మించాము. దీంట్లో చూడండి, ఇది ఇంకా మరీ దారుణం అండి. దీంట్లో చూడండి, ఈ భాగము పెరిగింది, ఈ భాగము పెరిగింది, ఇది పెరిగిపోయింది. అంటే ఇక్కడ దక్షిణము పెరిగింది, ఇక్కడికి వచ్చేసి ఈ పడమర పెరిగింది, ఈ నైరుతి తరిగిపోయింది. నైరుతి తరిగినా నైరుతి పెరిగినా ప్రమాదానికి సంకేతమే.
అది పెరగకూడదు, అది తరగకూడదు. ఇవన్నీ ఇది ఒక ఎత్తు అండి, ఇది ఒక ఎత్తు. అంటే దీని మూలంగా జరిగే సమస్యలు మరీ జటిలంగా ఉంటాయి. కోర్టు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. యజమానికి కావచ్చు, యజమాని రాలికి కూడా కావచ్చు, సర్జరీస్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా చూశాను. నా అనుభవంలో కొన్ని వందల ఇల్లు చూసిన తర్వాత మాత్రమే మీకు ఈ గ్రాఫ్ ద్వారా నేను వివరణ ఇస్తున్నాను. పుస్తకాలు చదువుకొని చెప్తున్న వివరణ కాదు. ఎక్కువ అనుభవంతో స్వయంగా చాలా వందల ఇల్లులు తిరిగి ఈ అనుభవం వచ్చిన తర్వాత నేను చెప్తూ ఉన్నాను. నేను ఈ నైరుతి కట్ అయిన ప్లేస్లోకి వెళ్ళేసి మీ ఇంట్లో ఇలా జరిగి ఉండే అవకాశం ఉంది అన్నప్పుడు వారు వివరణ మొత్తం చెప్తూ ఉంటారు. సార్ ఇలా అయింది, అలా జరిగింది, సర్జరీస్ అయ్యాయి, కోర్టు కేసులు అయ్యాయి, పోలీసు వాళ్ళ ఇంటికి వచ్చారు, ఎలా జరిగింది అని అంటే ఈ భాగము కట్ కావడం వల్ల జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో నాకు వాస్తు మీద నమ్మకము విపరీతంగా పెరిగే సందర్భాలు కూడా ఎదురయ్యాయి. అమ్మ బాబోయ్, ఈ చిన్న ముక్క ఇలాంటి ప్రమాదాలను క్రియేట్ చేస్తుంది ఏంటి అని స్వయంగా నా అనుభవంతో చూసిన తర్వాత మీకు చెప్తున్నాను. సో ఇది కూడా కట్ కావడానికి వీలు లేదు. మరి కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఎలా జరుగుతుంది అని అంటే ఇంటి నిర్మాణం ఇలా చేస్తారండి, ఇలా ఉంటుందన్నమాట. అంటే ఇదొక పోర్షన్, ఇదొక పోర్షన్. ఇప్పుడు ఈ పోర్షన్ వేరు, ఈ పోర్షన్ వేరు, ఈ పోర్షన్ వేరు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ ఇంట్లో రెండు పోర్షన్లుగా నిర్మించారు. ఈ పోర్షన్కి ఇక్కడ ఎంట్రెన్స్ ఉంటుంది, ఈ పోర్షన్కి ఇక్కడ ఎంట్రెన్స్ ఉంటుంది, ఈ పోర్షన్కు ఇక్కడ ఎంట్రెన్స్ వస్తూ ఉంది. సో దీనికి ఇలాంటి ఇంటికి ఎలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయంటే మీరు చూడండి, ఈ పోర్షన్ ఉంది కదా, ఇలా తీసుకొచ్చేసి వీళ్ళు ఏం చేశారు అంటే ఈ పోర్షన్ ఇలా డివైడ్ చేశారు. అంటే ఈ పోర్షన్ ఇలా మారిపోయింది. అప్పుడు ఏమవుతుంది, ఈ పోర్షన్ ఇలా మారిపోగానే ఎలాంటి ఫలితాలు వస్తాయంటే ఈ పోర్షన్లో చూడండి ఇది కట్ అయిపోయింది. అంటే ఈ పోర్షన్కు నైరుతి భాగము కట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇంట్లో నైరుతి కట్ అయిపోయిందో అంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా జరుగుతూ ఉంటాయి, వారి మీద కోర్టు కేసులు కూడా పడుతూ ఉంటాయి, ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు. యజమానికి ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో వీరు ఉండే అవకాశము ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఇది పెరిగింది అండి, అంటే వాయుము పెరిగింది, ఇటు ఆగ్నేయము పెరిగింది, నైరుతి తరిగింది, వాయుము పెరిగింది అంటే మానసిక సమస్యలు పెంచుకున్నాము. ఇది పెరగకూడదు, తరగకూడదు, ఏదైనా బ్యాలెన్సింగ్ ఉండాలి. మరి ఇంకొక పోర్షన్కి రండి. ఈ పోర్షన్లో ఏమైంది అని అంటే ఇలా వచ్చేసింది చూడండి. ఇక్కడ ఈ పోర్షన్ ఈ పోర్షన్కి రావాల్సినటువంటి ఈ భాగము ఈశాన్యము కట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ ఈశాన్య భాగము కట్ అయిపోతుందో వాస్తు పురుషుడి తల భాగము కట్ అయిపోయినట్టు ఇంట్లో ఉన్న యజమానికి కానీ యజమాని పెద్ద కుమారుడికి కానీ మనశ్శాంతి ఉండదు, ఉద్యోగ అవకాశాలు ఉండవు, వాళ్ళలో క్రియేటివిటీ ఉండదు. కారణము ఇది కట్ అయిపోయింది అంటే దీని యొక్క ప్రాముఖ్యత పెరిగిపోతూ ఉంటుంది, ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, అల్లర్లు అవుతూ ఉంటాయి, ప్రశాంతత ఉండదు. కావున మీరు ఏ పోర్షన్ అయినా కానివ్వండి, ఒకవేళ రెండు భాగాలుగా చేయాలి అనుకుంటప్పుడు దీన్ని ఇలా చేసుకోండి, ఇదొక పోర్షన్, దీన్ని ఇలా చేయండి, ఇదొక పోర్షన్. సో ఈ విధంగా ఏమవుతుంది అంటే మనకు రెండు భాగాలు ఏర్పాటు చేయడం అవుతుంది. ఒక పోర్షన్, రెండు పోర్షన్లు, ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలండి. సో రెంట్ కోసం అని చెప్పేసి మనం దీన్ని డబుల్ బెడ్రూమ్ను మనం రెండు పోర్షన్లుగా డివైడ్ చేస్తే ఒక్కొక్క భాగము పెరిగిపోవడము, ఒక్కొక్క భాగము తరిగిపోవడం. ఈ పోర్షన్లో నైరుతి తరిగిపోయింది, ఈ పోర్షన్లో ఈశాన్యము తరిగిపోయింది. దీనివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కావున ఏది కట్ కాకుండా చూసుకోండి. ఏ నిర్మాణం అయితే ఇలా చేస్తారో ఆ ఇంటికి మంచి ఫలితాలు వస్తాయి. లేదా ఒక చిన్న పొరపాటు, ఇప్పుడు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లో అనుకోండి, సార్ మాది ఈస్ట్ ఫేసింగే కానీ కాంపౌండ్లో తప్పు ఉంది కదా, నాది నార్త్ ఫేసింగే కాంపౌండ్లో తప్పు ఉంది కదా, సౌత్ ఫేసింగ్, వెస్ట్, ఏ ఫేసింగ్ అయినా పర్వాలేదు, కాంపౌండ్లో హెచ్చు తగ్గులు ఉండకూడదు, కాంపౌండ్ బాగా కట్ కాకూడదు, దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి తప్పిదాలు లేకుండా ఉన్న ఇంట్లో అదృష్టము, సంపద వస్తుంది, ధనాన్ని సంపాదిస్తారు, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. ఇలా ఉండాలని నేను ఆశిస్తున్నాను.